నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము వర్టిగో గురించి మాట్లాడుకుందామండి. వర్టిగో ఇది బేసికలీ లివర్ హీట్ వల్ల వస్తుందండి. దీనికి మనము కలర్ థెరపీలో, సీడ్ థెరపీలో, 6 కీ కలర్ థెరపీలో అంటే అడ్వాన్స్డ్ కలర్ థెరపీలో ఏం చేయొచ్చో చూద్దామండి. ఇదిగోండి మీ ప్రోటోకాల్ రెడీ అయిపోయింది. ఫస్ట్ థింగ్ మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఈ బ్యాక్ సైడ్ మొత్తం బ్రౌన్ కలర్ వేయాలండి. ఇది ఆ కళ్ళు తిరగడం అనేది తొందరగా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 కీలో మనము ఇక్కడ నేను ఎలా అయితే 2 ఎల్లో డాట్స్ పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎల్లో డాట్ పెట్టండి. ఇది చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, ఓకే. అండ్ దాంతోపాటు ఇక్కడ 10 ఎలిమెంట్ కలర్ థెరపీలో కూడా నేను ఇక్కడ ఏదైతే కలర్స్ వేసానో 2 మిడిల్ ఫింగర్స్కి పింక్, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఎల్లో, లిటిల్ ఫింగర్కి పర్పుల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి స్కై బ్లూ. నేను ఎలా వేసానో అలా మాత్రం ఓన్లీ బ్యాక్ సైడ్ వేస్తే సరిపోతుందండి. ఇలా ఎక్కడైతే నేను ఇలా వేసానో యాజ్ ఇట్ ఈస్గా ఇలా వేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్లో మీరు రెడ్ కలర్ వేయండి, ఓకే. ఈ కలర్స్ వేసిన తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ చూడండి. ఒకవేళ తగ్గలేదు అనుకుంటే మీరు అప్పుడు ఇమ్మీడియట్గా మొత్తం అంటే మీ మొత్తం 2 పాములాగా కొంచెం తడి చేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం రాసేసుకోండి, ఓకే. ఫ్రంట్ సైడ్ ఇలా రాసేసుకోండి. పూర్తిగా పాము ఎల్లో కలర్ అంటే టర్మరిక్ రాసేసేయండి. దీనివల్ల కూడా చాలా తొందరగా మనకి తగ్గుతుందండి. అండ్ సీడ్ థెరపీ చేయాలి అనుకున్న వాళ్ళు యాజ్ యూజువల్ కిడ్నీకి రాజ్మా పెట్టండి. అండ్ ఏ థంబ్ అయినా పర్వాలేదండి, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. నేను ఇక్కడ బ్రౌన్ రాశాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ థంబ్లో ఇలా సెంటర్కి బఠానీలు పెట్టండి, ఓకే. ఇది మనకి ఈ స్పైనల్ కార్డ్ రిఫ్లెక్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ లైన్గా ఇలా వరుసగా బఠానీలు పెట్టచ్చు. ఇది లివర్ జాయింట్ అండి. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లివర్ జాయింట్ ఇక్కడ బ్లాక్ కలర్లో వేసి చూపించాను. ఇక్కడ మీరు మేతి స్ట్రిప్ వేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్లో ఇక్కడ సైడ్కి మీరు 2 పెసల్ని పెట్టచ్చండి. గ్రీన్ గ్రామ్ అని రాశాను నేను. ఇక్కడ 2 పెసలు పెట్టండి. ఆ పెసల్ది వైట్ కలర్ ఎలా ఎక్కడి నుంచి అయితే స్ప్రౌట్ అవుతుందో అది మీ స్కిన్కి టచ్ అయ్యేటట్టు పెట్టండి, ఓకే. సో ఇది మీ సీడ్ థెరపీ అయిపోయిందండి, ఓకేనా. ఇది ఇంత చేసి ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ దొరుకుతుంది. ఇది చేసిన తర్వాత డెఫినెట్గా నాకు కామెంట్ చేసి తెలపండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.